హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పూజీ స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా తమ్నైల్ చూస్తుంటే మీకు వీడియో ఏంటిదో అర్థమయ్యే ఉంటుంది. మళ్ళీ చార్మినార్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మేమైతే కొన్ని క్లాత్స్ అయితే తీసుకున్నాం, మెటీరియల్స్ అయితే తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నానో మీకైతే చూపిస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుందని తీస్తున్నాను. ఇలా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా నేనైతే ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఈ కలర్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే నా దగ్గర అయితే ఈ కలర్ లేదు. ఇప్పుడు అంతా పేస్టల్ కలర్స్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేనైతే పేస్టల్ కలర్స్లోనే తీసుకున్నాను. నేను చూపిస్తుంది అయితే యాష్ కలర్ అనమాట. ఇదైతే లెహంగా ఇంకా బ్లౌజ్ కోసం అని చిన్నగా ఈ బూటిక్స్ టైప్ అయితే వచ్చింది. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది, అసలు హెవీ అనిపించట్లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కింద అయితే ఇలా వచ్చింది అనమాట, బార్డర్ అయితే ఇలా వచ్చింది. ఇంకా దీనికి ప్లస్ పాయింట్ ఏంటిదంటే ఇప్పుడు అందరూ దీనికి ఇలా లైస్ అయితే వేయించుకుంటున్నారు, సపరేట్గా తెప్పించుకొని. ఈ క్లాత్కి రావడమే లేస్ అయితే కింద అటాచ్ అయ్యి వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. కలర్ కూడా చాలా బాగుంది, సింపుల్గా ఉంది, ఎక్కువ హెవీగా కూడా లేదు. సింపుల్గా వేసుకోవాలనుకుంటే, అంటే సింపుల్గా ఎక్కువ ప్రిఫర్ చేయాలనుకుంటే మాత్రం ఇలాంటివి అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దుప్పటా గురించి అయితే మాట్లాడుకుందాం. నేనైతే దీని మీదకి పింక్ కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి నేనైతే పింక్ కలర్ దుప్పటా అయితే తీసుకున్నాను. లెహంగా ఏంటిదంటే లెహంగా కోసం తీసుకున్న క్లాత్ లైట్ కలర్ ఉన్నప్పుడు మనం తీసుకునే దుప్పటా కలర్ అయితే కొంచెం డార్క్ ఉంటే ఇంకా బాగుంటుంది. అలా అని నేనైతే పింక్ డార్క్ షేడ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ పింక్ కలర్ మీద కూడా చిన్న బూటిక్స్ అయితే వచ్చాయన్నమాట. చాలా బాగుంది, చూడడానికి కూడా మంచిగా షైన్ అవుతుంది. నైట్ పార్టీస్కి కూడా బాగా సెట్ అవుతుంది. ఇంకా దీనికి కూడా ప్లస్ పాయింట్ ఏంటిదంటే దీనికి కూడా లేస్ అయితే వచ్చింది, లేస్ అయితే అటాచ్ అయ్యి వచ్చింది అనమాట. సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఇందులో ప్లస్ పాయింట్ ఏంటిదంటే ఓన్లీ మనం వన్ సైడ్ కనిపిస్తే చాలు అనుకుంటాం, బట్ దీనికైతే కంప్లీట్ దుప్పటాకైతే లైస్ అయితే యాడ్ చేసి ఇచ్చారు. లైసా లేసా నాకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. లేస్ అయితే అటాచ్ అయ్యి వచ్చింది అనమాట. ఇంకా దీనికి డిజైన్ అయితే ఇలా వచ్చింది, కంప్లీట్గా గోల్డ్ కలర్లో అయితే డిజైన్ వచ్చింది. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న దుప్పటా ఇదే అనమాట, అందుకే నేనైతే తీసుకున్నాను. ఇంకా నేను తీసుకున్న లెహంగా క్లాత్కి ఉన్న స్పెషాలిటీ ఏంటిదంటే దాని మీదకి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ దుప్పటా ఇంకా రెడ్ కలర్ దుప్పటా మ్యాచ్ చేసిన చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది లుక్ అయితే. ఎందుకంటే నేను తీసుకున్న లెహంగా క్లాత్లో బార్డర్లో అయితే గ్రీన్ కలర్, రెడ్ కలర్ అలా అయితే వచ్చింది. అలా మ్యాచ్ చేసినా బాగుంటుంది, గోల్డ్ మ్యాచ్ చేసినా బాగుంటుంది సింపుల్గా. నాదైతే చూసేసారు, ఇంకా మా చెల్లిదైతే చూడాల్సిందే కదా. ఇదైతే మా చెల్లిది అనమాట. మా చెల్లిదైతే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. మా చెల్లి అయితే కొంచెం ఫేర్గా వైట్గా ఉంటుంది కాబట్టి తనకి రెడ్ డార్క్ కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాము. నేను వీడియో తీయకముందే మా మమ్మీ అయితే స్టిచ్ చేసేసింది, అందుకోసమే చూపించలేకపోతున్నాను, అంటే స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. దీనికి కూడా సింపుల్గా బోటిక్స్ చిన్న ఫ్లవర్స్ లాంటివి, దాన్ని ఏమంటారో తెలియదు, బూటిక్ టైప్ అయితే వచ్చింది. కుట్టిన తర్వాత అయితే ఇంకా బాగుంది. సేమ్ దీనికి కూడా యాస్టిస్ లేస్ అయితే వచ్చింది. మొత్తం లెహంగా మొత్తానికి లేస్ అయితే అటాచ్ అయ్యి వచ్చింది. ఇంకా దీన్ని అయితే ఇలా స్టిచ్ చేసింది అనమాట మా మమ్మీ. ఇంకా దీని మీద దుప్పట్టా అయితే గ్రీన్ కలర్ వచ్చింది, డార్క్ గ్రీన్ కలర్. చెప్పాను కదా తను కొంచెం ఫేర్గా వైట్గా ఉంటుంది, తనకి డార్క్ కలర్స్ అయితే ఇంకా బాగా సెట్ అవుతుందని చెప్పేసి దుప్పట్టా అయితే సేమ్ యాజ్ యూజువల్ పింక్ కలర్ లాంటిది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, రేర్గా ఉంటుంది. ఇంకా ఇదైతే నైట్ పార్టీస్కి అలాంటి వాటికి కూడా బాగా సెట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బాగా ట్రెండ్లో నడుస్తున్న క్లాత్స్, లెహెంగాస్ అన్నీ అంటే ఈ టైపే అనమాట. మీరు కూడా ట్రై చేసేయండి. ఒకవేళ దీని డీటెయిల్స్ కానీ ఏదైనా కావాలంటే కింద కమెంట్ చేసేయండి, నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ రెండిట్లో మీకేది నచ్చిందో కూడా కింద కమెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఎలా స్టిచ్ చేయించుకుంటున్నానో కూడా పెట్టేస్తాను. ప్రైస్ అయితే 1500 to 2000 లోపు ఉండే అనమాట. ఇదనమాట ఈరోజు బ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి, మీకు నచ్చింది కూడా కమెంట్ చేసేయండి. డూ ఫాలో ఫర్ మోర్. బై గైస్, స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.